ఈ ఒక్క చేంజ్ కనబడేసరికి నా ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసేసిన. అదేందో వీడియో ఎండ్ వరకు చూడండి తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇంకా నా ఆర్ఆర్బీ ప్రిపరేషన్ జర్నీలో ఇది నా డే 13th అండ్ 14th వీడియో. డే 13th అండ్ 14th ఎట్లా గడిచింది, నేను ఏం ప్రిపేర్ అయినా, అసలు నా ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎందుకు చేంజ్ చేసుకున్నా, ఎట్లా చేంజ్ చేసుకున్నా, ఈ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నా ప్రిపరేషన్ జర్నీ 13వ రోజు 14వ రోజు ఎట్లా జరిగిందని చెప్తా అని చెప్పిన కదా. అయితే 12th రోజు ప్రిపేర్ అయిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. అదే ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు నేను కొన్ని కొత్త టాపిక్స్ మాత్రమే చదువుతా ఉన్నాను. కానీ ఒక విషయం నాకు ఏం అర్థమైందంటే, కొత్త టాపిక్స్ నేర్చుకోవడం ఒక్కటే సరిపోదు, రివిజన్ లేకపోతే ఎగ్జామ్ హాల్లో అన్నీ మర్చిపోతాము. అందుకే డే 13th నుంచి నా ప్రిపరేషన్ స్ట్రాటజీ కంప్లీట్గా చేంజ్ చేసేసిన. ఈ 2 రోజుల్లో ఏం చదివినా, ఎందుకు రివిజన్ స్టార్ట్ చేసిన, నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసిన, అది ఎట్లా కంప్లీట్ చేసిన, ఎప్పుడు ఏ బుక్ ఫాలో అవుతున్నా ఇప్పుడు అనే విషయాలన్నీ ఈ వీడియోలో చూపిస్తా. అట్లనే వీడియో చివరిలో నేను ఫాలో అవుతున్న ఒక సింపుల్ స్టడీ మెథడ్ని కూడా చెప్తాను. అది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నేను ఎంత చదివినా అనేది మాత్రమే కాదు, నిజంగా ఆ రోజు ఎంత ప్రోగ్రెస్ అయ్యింది, ఏ మిస్టేక్స్ చేసినా, ఏవేవి ఇంప్రూవ్ చేసుకున్నా అన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే డే 13 అండ్ డే 14 ఎలా గడిచాయో చూద్దాం. డే 13 నుంచి నేను ఒక విషయం అర్థం చేసుకున్నాను. కొన్ని కొత్త చాప్టర్స్ చదువుతూనే మొదటి నుంచి మళ్ళీ రివిజన్ కూడా చేసుకోవాలని ఫిక్స్ అయినా. అందుకే నెంబర్ సిస్టమ్ మొత్తం కంప్లీట్. అసలు నెంబర్ సిస్టంలో ఏ టాపిక్స్ ఉంటాయో మీకు తెలుసా? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఫ్రాక్షన్స్, అడిషన్స్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, డివిజిబిలిటీ రూల్స్, ఇట్లా చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఒక్కసారి చదివి వదిలేయలేదు, ప్రతి టాపిక్ తర్వాత ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన. నేను తీసుకుంటున్న శ్రీధర్ సిసి కోచింగ్ వాళ్ళ బుక్తో పాటు నా దగ్గర ఉన్న ట్రిక్కీ మ్యాథమెటిక్స్ బుక్, ఈ రెండు ఇప్పుడైతే నేను ట్రిక్కీ మ్యాథమెటిక్స్ బుక్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది. అడిషన్ నుంచి స్టెప్ బై స్టెప్గా కాన్సెప్ట్ బిల్డ్ చేస్తూ నెంబర్ సిస్టమ్ వరకు తీసుకెళ్తుంది. దీంట్లో అడిషన్ ఫాస్ట్గా ఎలా చేయాలి, సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ ఈజీ వేలో ఎలా చేయాలి, డివిజన్, స్క్వేర్స్, క్యూబ్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి దాంట్లో. అందుకే ఆ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ప్రాక్టీస్ చేసిన. డే 13 ఎండ్లో నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అవ్వడంతో నాకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నేను రివిజన్ చేయడం నార్మల్ బుక్లో చేయకుండా ఒక మంచి మెటీరియల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను వీడియో క్లాసెస్ అటెండ్ అవుతూ ఈ బుక్ని కూడా ఫాలో అవుతున్నా కదా. సో ఈ రెండు కలిపి ఒక మంచి మెటీరియల్ని అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలని అనుకున్నా. సో దట్ ఇంకొకసారి రివిజన్ చేసుకున్నప్పుడు పైన మనము బుక్ని రివిజన్ చేసినా సరిపోతుంది కదా. అట్లా అందుకోసమని మెటీరియల్ అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నా. ప్రజెంట్ ఆర్థమెటిక్ రివిజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా డే 14 నేను కొంచెం సబ్జెక్ట్ చేంజ్ చేసిన. రీజనింగ్లో ఉన్న కొన్ని క్లాసెస్ అయితే విన్నా. అట్లనే కోఆర్డినేట్ జామెట్రీ క్లాసెస్ కూడా విని కంప్లీట్ చేసి వాటిని అర్థం చేసుకునే వరకు డే 14 కంప్లీట్ అయిపోయింది. ఇంకా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి నేను కొన్ని చాలా తక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన. ఇంకా డే 15 రోజు మిగిలిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాంలే అన్నట్టుగా పక్కన పెట్టేసిన. ఎందుకు అంటే నాకు ప్యూర్ మ్యాథ్స్లో టెన్షన్గా ఫీల్ అయ్యే చాప్టర్స్ ఏవైనా ఉన్నాయి అంటే అది జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ. నేను ఒక్కదాన్ననే కాదు, నాలాంటి స్టూడెంట్స్ చాలామంది ఈ టాపిక్స్ దగ్గరే భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా 1కి 2 సార్లు వీడియో క్లాసెస్ని వింటూ మెల్లిమెల్లిగా జామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ రెండు కంప్లీట్ చేసేసిన. బట్ అర్థం చేసుకుంటే ఈజీగానే. మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోదు. ఎందుకంటే ప్రాబ్లమ్ని మనము 1కి 2 సార్లు అట్లా ఎన్నోసార్లు మన చేతుల్లో ప్రాక్టీస్ అయిన ప్రాబ్లం అయితేనే మనము ఎగ్జామ్ హాల్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతాము. జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చొని అక్కడ వచ్చిన క్వశ్చన్ని ప్రాక్టీస్ చేస్తే మాత్రం అది ఇంకా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. ఇంకా నేను ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఇంకా దాంతోపాటు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి కూడా స్పీడ్ పెరుగుతుంది, అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. అందుకోసమే నేను కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టేసిన. మనం నేర్చుకున్న 70% సిలబస్ అయినా 50% సిలబస్ అయినా పర్వాలేదు, కానీ మనం నేర్చుకున్నది హై అక్యురసీతో 100% అక్యురసీతో ఇవ్వగలిగితే మాత్రం మనకు స్కోర్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట. అందుకోసమే మరి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం మాత్రం మ్యాండేటరీగా చేస్తున్నాను. బయాలజీయో, ఫిజిక్సో, కెమిస్ట్రీయో అయితే మనకు కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. బట్
ఆర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ మనకి ప్రాక్టీస్ చేయలేకపోతే మనం ఏది చేయలేము. ఇంకా రీజనింగ్ అయినా కొంచెం ఈజీగా ఉంటుందేమో కానీ ఆర్థమెటిక్ అంటే కొంచెం థింక్ చేయాల్సిన విషయమే. అందుకోసమే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్. ఇంకా చెప్పాలంటే ఈ 2 డేస్ నా ప్రిపరేషన్ తర్వాత కూడా నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒకరోజు 10 అవర్స్ చదివి ఇంకా 3 డేస్ పక్కన పడేస్తే మనకు ఏది ఉండదు. అంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా వెళ్ళిపోతుంది. అదే ఎవ్రీడే 2 అవర్సో 3 అవర్సో తెలియదు కానీ మనకు వీలైనంతసేపు కన్సిస్టెంట్గా ఎవ్రీడే ప్రిపేర్ అయితే మాత్రము రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ప్రతిరోజు ఎంతో కొంత రివిజన్ చేయడము, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడము, ఇలాంటి హ్యాబిట్సే మనల్ని చివరి వరకు సెలెక్షన్ ఫేజ్ వరకు తీసుకెళ్ళడానికి యూస్ఫుల్ అవుతాయి. ఇంకా నేను కూడా అదే ఇంకా రేపు అంటే డే 15th రోజున ప్లాన్ ఎట్లుంటుంది అంటే సేమ్ ఇదే మూమెంటంతో కంటిన్యూ చేస్తా. కొన్ని కొత్త టాపిక్స్ విని పాత టాపిక్స్ని రివిజన్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీడే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడమే నా టార్గెట్గా పెట్టుకుంటా. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, రైల్వే ఎగ్జామ్స్కి కానీ, ఎస్ఎస్సి సిజిఎల్కి కానీ దేనికైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈరోజు మీరు ఏ టాపిక్ చదివిండ్రు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మనందరం కలిసి ఈ జర్నీని కంప్లీట్ చేద్దాము.